హాయ్ అండి, గుడ్ మార్నింగ్. నేను మీ కళ్యాణి టీచర్. ఇవాళ నుంచి అయితే తెలుగు కంటెంట్ అండ్ మెథడాలజీకి సంబంధించి బిట్స్ అయితే అప్లోడ్ చేస్తాను. ఇది టెట్ డిఎస్సి, స్కూల్ అసిస్టెంట్, ఎస్జిటి ఎవరికైనా సరే ఉపయోగపడుతుంది. అలాగే సైన్స్ అండ్ సైకాలజీ కూడా నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఎవరికైనా కావాలంటే ఒకసారి ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడండి. అండ్ ఇక్కడైతే పద్యాలు అనేవి నేను చెప్పట్లేదు. అలాగే పద్యాలు ఇచ్చి కింద క్వశ్చన్స్ ఇస్తారు కదా, అలాగే పాసేజ్ ఇచ్చి క్వశ్చన్స్ ఇస్తారు కదా, అటువంటివి అయితే స్కిప్ చేస్తున్నాను. ఎందుకంటే అవి మ్యాక్సిమం రిపీట్ అవ్వవు అసలు, అందుకని చెప్పి. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫస్ట్ బిట్ వచ్చేసి నేల విడిచి సాము చేయడం అనేది ఒక పలుకుబడి అన్నమాట. మిత్ర సాహస్రి శతకకర్త కొండూరు వీర రాఘవాచార్యులు. చేలము అను పదమునకు అర్థము వస్త్రము. ఆశ పదానికి పర్యాయ పదాలు ఇచ్చా, ఈప్స. పుస్తకము పదానికి వికృతి పొత్తము. మొలక, జలము పదాలకు నానార్థ పదము అంకురం. కింది వానిలో జాతీయాలను గుర్తించండి. ఈడు, జోడు. పున్నమికి పూత, అమావాస్యకు ఆరగింపు. ఇది ఏమిటి? తేనెపట్టు. లింగవచన విభక్తులు లేని పదాన్ని అవ్యయం అంటాం. భవిష్యత్ కాలం అనగా జరగబోయే కాలము. గాలి కొరకు కిటికీలు తెరిచారు. ఈ వాక్యంలో ఉన్న విభక్తి చతుర్థి విభక్తి. కొరకున్ కై అనేది చతుర్థి విభక్తి. క్రింది వానిలో వాక్యాంత బిందువు ఫుల్ స్టాప్. నిత్య ఏకవచనమునకు ఉదాహరణ ఇనుము. క్రింది వానిలో సంయుక్తాక్షర పదం చిచ్చర పిడుగు. ఒక హల్లుకు అదే హల్లు ఒత్తుగా ఉంటే దాన్ని సంయుక్తాక్షరం అంటాం. క్రింది వానిలో పరుషాలు కచట తపలు. గజడదబలనేవి సరళాలు. ఏమేమి పదం ఉన్న సంధి ఆమ్రేటిత సంధి, కానీ ఇక్కడ ఆప్షన్స్ అయితే ఇవ్వలేదు, సో ఇది యాడ్ స్కోర్. భానుదయం పదాన్ని విడదీస్తే భాను ప్లస్ ఉదయం. ద్విగు సమాసమనగా సంఖ్యాపదం పూర్వపదంగా ఉండేది, అంటే సంఖ్యలు ఉంటాయన్నమాట, 1, 2, 3 అలాగా. చిల్లర పదంలోని గురు లఘువులను గుర్తించండి. ఇది వచ్చేసి గురువు, ఇది లఘువు, ఇది లఘువు. ఇక్కడ లాకి లావుతుంది, దానికి ముందు అక్షరం గురువు అవుతుంది, ఇదేమో లఘువు అవుతుంది. ఇది మామూలుగా ఉంది కాబట్టి ఇది కూడా లఘువు అవుతుంది. జాతరలోని డప్పు చప్పుళ్ళు ఆకాశాన్ని తాకాయి. అతిశయోక్తి అలంకారం, ఎక్కువ చేసి చెప్పడం అన్నమాట. కింది వానిలో సంశ్లిష్ట వాక్యం గుర్తించండి. శామ్యూల్ పాఠం చదివి అన్నం తిని నిద్రపోయాడు. ఇతివృత్తం, పూర్వగాథలు, విశేషాంశాలు మొదలైనవి ఏ పరిజ్ఞానం క్రిందికి వస్తాయి? విషయ పరిజ్ఞానం. బ్యాడ్ స్పెల్లింగ్ ఈజ్ ద రిజల్ట్ ఆఫ్ బ్యాడ్ హియరింగ్. దుష్టోచ్చారణకు కారణం వినికిడిలో శ్రద్ధ వహించకపోవడమే అనే వాక్యంలో దాగిన ముఖ్య భాషా నైపుణ్యం శ్రవణం. కిండర్ గార్టెన్ పద్ధతిని ప్రవేశపెట్టిన విద్యావేత్త ప్రోబెల్. కింది వానిలో విద్యా ప్రణాళిక ప్రయోజనాలలో లేనిది ప్రణాళికల తయారీలో సమయం వృధా అవుతుంది. బోధనాభ్యసన ఉపకరణాలను ప్రతి ఉపాధ్యాయుడు తన బోధనలో సముచిత సమయంలో సందర్భానుసారంగా వాడాలి. పిల్లల నిరంతర సమగ్ర మూల్యాంకనాన్ని పాఠ్య సహపాఠ్య విషయాల్లో పూర్తి స్థాయిలో అమలు చేయాలని చెప్పిన చట్టం RTE 2009. ఆల్రెడీ మన ఛానల్లో సైకాలజీ, సైన్స్ బిట్స్తో పాటు ఇంగ్లీష్ కూడా బిట్స్ అప్లోడ్ చేయడం జరిగింది. సో ఇక్కడైతే పద్యాలు స్కిప్ చేస్తున్నాను నేను. అండ్ నెక్స్ట్ వచ్చేసి సజీవ కవిత్వం అనేది కాలానుగుణంగా మారేది. ఏనుగు లక్ష్మణ కవి 18వ శతాబ్దానికి చెందినవాడు. పినాకపాణి అనే పదమునకు అర్థం శివుడు. దహనుడు పర్యాయ పదాలు అగ్నిదేవుడు, అనలం. కారు ప్రకృతి, కాలం. దివి నానార్థాలు, స్వర్గం, ఆకాశం. కింది వానిలో జాతీయం కానిది తల్లి, తండ్రి. అన్యం, పుణ్యం, కల్లా కపటం, ఈడు, జోడు అనేవి జాతీయాలు. మా ఊరెద్దు మీ ఊరికి పోదు, మీ ఊరెద్దు మా ఊరికి రాదు. ఏమిటిది? చెట్టు. నామవాచక గుణాలను తెలియజేసేది విశేషణాలు. భూతకాలానికి ఉదాహరణ చదివాడు.
సరయూ నదీ తీరమందు కోసల దేశం ఉంది. ఈ వాక్యంలో ఏ విభక్తి ఉంది? అందున్నన్ అంటే సప్తమి విభక్తి. స్వల్ప విరామ చిహ్నం కామ నిత్య బహువచనానికి ఉదాహరణ పెసలు. ఒక హల్లుకు వేరొక హల్లు ఒత్తు చేరితే అది సంయుక్తాక్షరం. ముక్కు సాయంతో పలికే అక్షరాలు అనునాసికాలు. రాముడతడు పదాన్ని విడదీస్తే రాముడు ప్లస్ అతడు. మహోదధి పదంలో ఉన్న సంధి గుణసంధి. ముల్లోకాలు సమాసాన్ని గుర్తించండి. ద్విగు సమాసం. ముల్లోకాలు అంటే 3, నెంబర్ ఉంటే ద్విగు సమాసం. నదీ పదంలో ఉన్న గణం ల గ. ఇది ల గ లగము. బావిలోకి తొంగి చూస్తే పాతాళం కనిపిస్తుంది. ఇందులో అలంకారం అతిశయోక్తి, ఎక్కువ చేసి చెప్పడం అన్నమాట. క్రియారహిత వాక్యానికి ఉదాహరణ అతను మంచి ఆటగాడు. ఇక్కడ క్రియ అనేది లేదు. మాతృభాషా బోధన ప్రయోజనం కానిది సృజనాత్మకత ఎదగకపోవడం. బ్లూమ్స్ ప్రతిపాదించిన కృత్యాధార అభ్యసన విధానం ఎవరి కేంద్రీకృతంగా ఉంటుంది? శిశు కేంద్ర విద్య. ఒక విద్యా సంవత్సరంలో ప్రాథమికోన్నత పాఠశాల తప్పక పనిచేయవలసిన కనీస పని దినాలు 220. దృశ్య బోధనోపకరణం కానిది రేడియో. క్రింది వానిలో మూల్యాంకన ప్రయోజనం కానిది ఆనందానుభూతి, రసానుభూతి పెంపొందించడం. కొండవాగు పాఠం ఇతివృత్తం ప్రకృతి వర్ణన. కస్మలం అను పదానికి అర్థం మలినం. ఫాలాక్షుడు పర్యాయ పదాలు శివుడు, హరుడు. కాంక్ష వికృతి, ఖర్చు. చీర నానార్థాలు గోచి, రేఖ. భాషకు సంబంధించిన విశేష అర్థాన్నిచ్చే పలుకుబడులను ఏమంటారు? జాతీయాలు. నిద్రలో కూడా కన్నులు మూయనిది చేప. పేరుకు బదులుగా వాడేది సర్వనామం. వర్తమాన కాలం అనగా జరుగుతున్న కాలం. క్రింది వానిలో పంచమీ విభక్తి. వర్ణన్ కంటెంట్ పట్టి. వాక్యాంత బిందువును ఏమంటారు? పూర్ణ విరామం. ఈ క్రింది వానిలో నిత్య బహువచనం కానిది కేరింతలు. ఉస్ ప్లస్ త్ ప్లస్ ర్ ప్లస్ ఆ స్త్రా. కింది వాటిలో ఊష్మాలు. స ష స హ. వచ్చినందుకు పదాన్ని విడదీయండి. వచ్చినందు ప్లస్ కు. అకారమునకు ఈ ఊరులు పరమైతే క్రమంగా ఏవోర్లు వస్తాయి. ఈ సూత్రం గుణసంధి. వాయుపుత్రుడు ఏ సమాసం? వాయువు యొక్క పుత్రుడు షష్ఠీ తత్పురుష సమాసం. 3 గురువులు ఉన్న గణం మగణం. అన్ని పదాలలో చివరన ఒకే విధమైన లయాత్మక పదాలు ఉంటే అది అంత్యానుప్రాసాలంకారం. అసమాపక క్రియకు ఉదాహరణ రాశి. నేర్చిన విషయానికి తగిన సొంత ఉదాహరణలు ఇవ్వడం అనేది అవగాహన. భాషా నైపుణ్యాలలో ఎక్కువ కష్టంతో కూడుకున్నది లేఖనం. ఇది వచ్చేసి రాంగ్ ఇచ్చారు యాడ్ స్కోరు. ఉపాధ్యాయుడు తన పాఠ్యబోధనలో లోపాలను ఏ విధంగా కనుగొంటాడు? స్వీయ మూల్యాంకనం. ద్విపార్శ ఉపకరణాలు కానిది నమూనాలు. అయినవి వర్ణచిత్రాలు, కథాచిత్రాలు, ఛాయాచిత్రాలు. క్రింది వాటిల్లో లఘు ప్రశ్నల వల్ల ప్రయోజనం కానిది. విద్యార్థికి ఒత్తిడి ఉండదు, త్వరగా జవాబు గుర్తిస్తాడు. సో ఇదండి ఇవాల్టి ఫస్ట్ వీడియో తెలుగు కంటెంట్కి సంబంధించి. రేపైతే సెకండ్ వీడియోలో మళ్ళీ ఇంకొన్ని బిట్స్ అయితే అప్లోడ్ చేస్తాను. స్టే ట్యూన్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.